సూర్యస్వరం ప్రజాపర్వం. వెల్కమ్ టు శ్రీ సూర్య న్యూస్. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గం ఓకు మండలం ఉప్పలపాడు, జుంతల, కొండనాయనపల్లి గ్రామాలలో ఔకు పంపు స్టోరేజ్ హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ కోసం ఈరోజు పర్యావరణ ప్రజాభిప్రాయం సేకరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డిఆర్ఓ పుల్లయ్య, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు చల్ల సూర్యప్రకాష్ రెడ్డి, జెడ్పీటీసీ శ్రీమతి శ్రీలక్ష్మి, పర్యావరణ ఇంజనీరింగ్ మునిప్రసాద్, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ వేణుగోపాల్ రెడ్డి, సైట్ ఇంజనీరింగ్ కిరణ్ కుమార్ నాయక్, గ్రామ రైతులు, ప్రజలు పాల్గొన్నారు. రిపోర్టర్ గణపతి. ఇది ఉండదు, మా గ్రామాలకు అటువంటిది ఏం లేదని చెప్పి ప్రజల తరఫున నేను కూడా విన్నవిస్తున్నాను. ఇక్కడ ఇలాంటివన్నీ కూడా ప్రాజెక్టు నిర్వహణలో భాగంగా తీసుకోవాల్సినటువంటి అన్ని చర్యలు తీసుకున్న తర్వాతనే ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేయడం జరుగుతుంది సార్. అందులో ఎవరికి కూడా ఏమైనటువంటి అపోహలు లేవు. మరి మిగతా అంశాలు ఇంకా గ్రామాలకి అది మాత్రం స్పష్టం. అంటే చేపల దీనిలో మత్స్య నిర్వహణ ప్రణాళికకు 1,97 లక్షలు కేటాయించడం జరిగింది. అన్ని వచ్చినాయంటే క్లోజ్ చేద్దాం. ఈ రూపకంగా ఏ పంచాయతీకి వస్తాయి చెప్పండి, ఎంత మేజర్ కాదు. ఇప్పుడు కర్నూలు మున్సిపాలిటీకి, నంద్యాల మున్సిపాలిటీకి కూడా అంత వస్తుందో లేదో తెలియదు. సంవత్సరానికి 50 కోట్లు. మా అదృష్టం కొద్దీ మా గ్రామాల ప్రజలు చేసుకునే పుణ్యము మాకు ఇచ్చింది. మా పిల్లలు కూడా అదృష్టం చేసుకున్నట్టు. ఇది మేము ప్రభుత్వానికి, అధికారులకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మ్యాక్సిమం ఇది ఎంత తొందరగా మొదలైతే మాకంత సంతోషంగా ఉంటుంది. ఇది ఎప్పుడు పూర్తయ్యి ఈ మా నిరుద్యోగుల పిల్లలు ఎదురు చూస్తున్న పిల్లలకు కూడా ఎప్పుడైతే ఉద్యోగాలు వస్తాయో అప్పుడు మా పరిపూర్ణమైన ఆనందాన్ని మేము అప్పుడు పొందగలుగుతాము. ఇది ఎంత తొందరగా మొదలు కావాలంటే అంత తొందరగా మొదలైతే బాగుంటుందని పైన అధికారులకు, ప్రభుత్వానికి కూడా నేను